హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ క్రియేటివ్స్. నేను లాంగ్ వీడియోస్ షూట్ చేస్తున్నానంటే ఏదర్ సాటర్డే ఆర్ సండే అయింటుంది, లేకుంటే ఏదైనా హాలిడే అయింటుందన్నమాట. కొంచెం ఫ్రీ టైం దొరికేది అప్పుడే కాబట్టి. సో మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము. మోస్ట్లీ అన్ని వీకెండ్స్ ఇలానే ఉంటాయి మాకు, బయటకు వెళ్ళే వర్క్స్ ఉంటే తప్ప. సో హాట్ వాటర్ తాగేసేసి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసుకొని తినేసాము. తర్వాత మా పాపతో కాసేపు టైం స్పెండ్ చేసాము. వీకెండ్స్లో కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తామన్నమాట టైం తనతో. షీ విల్ బీ సో హ్యాపీ ఫర్ దట్. తన టాయ్స్ అన్నీ తీసుకొచ్చి చూపిస్తూ మాకు వంట చేసి పెడతా అని చెప్పేసి చాలా క్యూట్గా ఆడుకుంటూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇది. నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి అనమాట ఇలాంటివి చూస్తున్నప్పుడు. తర్వాత తను ఐస్ క్రీమ్ అడుగుతూ ఉండింది ఫ్యూ డేస్ నుండి, బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా. సో ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో కొన్ని బనానాస్ ఉన్నాయి, కొన్ని డేస్ నుండి ఎవరం తినట్లేదు, అవి అలానే ఫుల్ మాగిపోతూ ఉన్నాయి అనమాట. అందుకే ఇంకా వాటితో చేసేసాను ఐస్ క్రీమ్. కేస్ మీకు ఆ రెసిపీ కావాలంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ వన్ ఆఫ్ మై షార్ట్స్. డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. మా పాపకి చాలా నచ్చింది టేస్ట్ అయితే. నేను యూటెన్సిల్స్ ఉంటే వాష్ చేస్తున్నాను. నేను వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా ఎప్పుడైనా సరే యూటెన్సిల్స్ మాత్రం ఇమీడియట్గా వాష్ చేసేసుకుంటాను అనమాట. ఇలా చేసుకోవడం ఇష్టం నాకు. మీలో ఎంతమంది ఇలా నాలా చేస్తారో కామెంట్ చేయండి. వాష్ చేయడం అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇంకా. సో లంచ్లోకి పొటాటో కర్రీ విత్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను పొటాటోస్ని. కొంతమంది ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత పీల్ తీసుకుంటారు. నేనైతే ఇలా ఫస్ట్ పీల్ తీసేసుకుంటాను అనమాట. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని పొటాటోస్ వేసేసి బాయిల్ చేసుకున్నాను. అవి బాయిల్ అయ్యేలోపు చపాతీ పిండి కలుపుకుంటున్నాను. యాజ్ యూజువల్ కొంచెం ఆయిల్, సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసేసుకొని దెన్ ఇలా ఒక స్పూన్ తీసేసుకొని చెక్ చేస్తున్నాను అనమాట పొటాటోస్ బాయిల్ అయ్యాయా లేదా అనేసి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కర్రీ చేయడం స్టార్ట్ చేసేసా యాజ్ యూజువల్గానే, అందరికీ తెలిసిన ప్రాసెస్లోనే. సో ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ అప్ హియర్ అగైన్ అనమాట. బాయిల్ చేసిన పొటాటోస్ కొంచెం కూల్ అయ్యాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది మాకు. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంకా కర్రీలోకి యాడ్ చేసేస్తున్నాను ఆలూని. కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడ్డాక ఆలూ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆలూ బాయిల్ చేసేసాను కాబట్టి. ఇన్ ద మీన్ టైం చపాతీ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈ మధ్య అయితే మా పాప అసలు ఒక చోటు ఉండట్లేదన్నమాట. ఎప్పుడు నాతో పాటు వచ్చేస్తుంది కిచెన్లోకి వంట చేయడానికంట, విచ్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ ఫర్ అస్. అసలు టైంకి అవ్వవన్నమాట పనులన్నీ, ఫుల్ డిలే అయిపోతాయి. ఇంకా ఏం చేయలేం కదా మనం చూస్తూ ఉండడం తప్ప. మార్నింగ్ టైమ్స్ అయితే తను లేవకముందే కుకింగ్ పనులు అన్నీ అయిపోతాయి కాబట్టి భయం ఉండదన్నమాట అంతగా. ఇంకా ఆఫ్టర్నూన్ అండ్ నైట్ టైమ్స్ అయితే ఫుల్ టార్చర్, అసలు తనే అన్ని పనులు చేయాలి అనేసి ఉంటుంది. దెన్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇక్కడ చపాతీలన్నీ. మనం ముందుగానే కిచెన్లో ఉంటే ఫుల్ టయర్డ్ అయిపోతూ ఉంటాం కదా, అండ్ ఇలా పిల్లలు వచ్చి డిస్టర్బెన్స్ ఉంటే ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోతాం అసలు. అందుకే ఈ మధ్య అయితే నేను మధ్యలో వాటర్ తాగుతూ వర్క్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలి. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అందరి పిల్లలు ఇంతేనా లేక మా పాపనే ఇలా ఉండేదా అనేసి. ఇంకా చపాతీ చేయడం అయితే అయిపోయిందనమాట. కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. మా లంచ్ అయితే ఫినిష్ చేసేసి రెస్ట్ తీసుకున్నాము కాసేపు. ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మనకి వీక్ డేస్ ఎలాగో కుదరదు, అట్లీస్ట్ వీకెండ్స్ అయినా కొంచెం డీప్గా క్లీన్ చేద్దాం అనేసి. ఇక్కడ కూడా మా పాప పోటీ చూసారా నాకు, తను కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇంకా తన టాయ్స్ అన్నీ తీసుకురమ్మని చెప్తున్నాను టాయ్ ర్యాక్లో సర్దడానికి. ఇల్లు అంతా పచ్చి పెడుతుందనమాట రోజు టాయ్స్ అన్నీ. నాకు ఓపిక ఉన్నప్పుడు క్లియర్ చేస్తాను అన్నీ, లేకపోతే వదిలేస్తానమాట అలానే, నెక్స్ట్ డే వచ్చి ఆడుకుంటుందనేసి. అంత ఈజీ కాదనమాట రోజు టాయ్స్ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలంటే. ఇంకా అన్ని రూమ్స్ కూడా ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను మా పాపతో కలిసి, ఎందుకంటే నన్ను ఒక్కదాన్నే చేయనివ్వదు అసలు పనులు. ఫర్ షూర్ తన చేయి కూడా పడాల్సిందే అనమాట వర్క్స్లో. తర్వాత కిచెన్లో గ్యాస్ టాపర్ క్లీన్ చేస్తున్నాను. నేను గ్యాస్ పక్కనే డ్రై టిష్యూస్ అండ్ వెట్ వైప్స్ వన్ సెట్ ఉంచుకుంటుంటాను ఎప్పుడు కూడా, సో దట్ క్లీనింగ్కి యూజ్ అవుతాయి అనేసి. నాకు ఎప్పుడైనా ఏదైనా కర్రీ చేసేటప్పుడు గ్యాస్ మీద కొంచెం స్పిల్ అయినా కూడా నేను వెంటనే వైప్ చేసేసుకుంటాను అనమాట.
అప్పుడే మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ గ్యాస్ స్టవ్పర్ మొత్తం అంతా కూడా లైట్ కలర్లో ఇచ్చారు మాకు, విచ్ ఐ లవ్ ఇట్. అండ్ ఇంకొంచెం బాగా మెయింటైన్ చేయాలనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో విచ్ ఈస్ ద టఫెస్ట్ థింగ్ టు మెయింటైన్, ఆల్వేస్ క్లీనర్. ఇలా రోజుకొక్కసారి అలా మంచిగా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ చిన్న క్లిప్స్ని నేను ఇండియా నుండి తీసుకొచ్చాను అనమాట మొన్న వచ్చేటప్పుడు. బాగా హెల్ప్ అవుతున్నాయి నాకు ప్యాకెట్స్ ఆర్గనైజింగ్కి. మా కిచెన్లో చాలా ప్యాకెట్స్ దాకా క్లోజ్ చేయనివి ఉన్నాయన్నమాట, రీసెంట్గా గ్రాసరీ షాప్ చేసినవి అన్నీ, లైక్ షుగర్, సాల్ట్ ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటి అన్నిటికీ కూడా ఈ చిన్న క్లిప్స్ పెట్టేసి సీల్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని ప్యాకెట్స్కి పెట్టేసుకున్నాను అనమాట. చాలా బాగా హెల్ప్ అయ్యాయి నాకు ఈ క్లిప్స్ అన్నీ. అండ్ ఇవి ఓపెన్ చేయడం అండ్ క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీనే అనమాట. వీటిలో కొంచెం పెద్ద సైజ్ కూడా ఉన్నాయి, బట్ మాకు ఈ చిన్నవి అయితే సరిపోతాయి అనిపించింది. ఇవి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట నేను. ఇన్ కేస్ మీకు కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఈ బాస్కెట్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. దీనికి ఫస్ట్ అయితే ఇలా న్యూస్ పేపర్తో ర్యాప్ చేస్తున్నాను అనమాట లోపల సైడ్ అంతా కూడా. ఎందుకంటే ఇన్ కేస్ మనం బాస్కెట్ని క్లీన్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది క్లీనింగ్కి. అండ్ దెన్ ఇంకా నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను బాస్కెట్లో. ఇందులో అయితే ప్రజెంట్ నేను గార్లిక్, జింజర్, అలాగే కొన్ని టొమాటోస్ పెట్టేసుకుంటున్నాను. జింజర్ నేను ఇంతకు ముందు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని, బట్ ఇప్పుడైతే బయట పెట్టేస్తున్నాను అనమాట ఇలా బాస్కెట్లో. ఇట్స్ నాట్ గుడ్ అని తెలిసినప్పటి నుండి ఐ స్టాప్ ద హ్యాబిట్ ఆఫ్ స్టోరింగ్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. అండ్ ఇంకొకటి ఇలాంటి బాస్కెట్ తీసేసుకొని వాటిలో అయితే ఆనియన్స్ పెట్టేసుకున్నాను. ఇలా చిన్న చిన్నవి ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే మనకి కిచెన్ అంతా కూడా బాగా నీట్గా సెట్ అవుతుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా క్లీనింగ్ అంతా అయ్యాక ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసామన్నమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్ మీన్స్ a lot to me. We'll meet you guys in the next video. Take care. Bye bye.